అందుకున్న రైతు బీమా అన్నదాత కుటుంబాలు అందుకున్న రైతు బీమా మహారాష్ట్రల కర్ణాటకల ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రల కర్ణాటకల ఉత్తరప్రదేశ్లో గుజరాత్ కేరళ ఒడిశా జార్ఖండ్లో కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా మన గులాబీ జెండానే ఎగరాలి సోదరో మన గులాబీ జెండానే ఎగరేస్తాం రండ్రో కేసీఆర్ నాయకత్వంలో ఇక కదలరో మన గులాబీ జెండానే కేసీఆర్ అడుగు జాడ నడవాలి సోదరో భయ్యా వస్తున్న వాళ్ళు దయచేసి ఇక్కడ స్థలం కనబడితే అక్కడ కూర్చోండి తప్ప వినబడ అది నా తప్పు కాదు భయ్య దీని తప్పు నా తప్పు కాదు దీని తప్పే అశోక్ అన్న కొంచెం ఇంకా వాల్యూమ్ పెట్టొచ్చు అన్న ప్లీజ్ మరీ లో ఉందట వెరీ లో ఆ కలెక్టరేట్కి వినబడకపోతే సంతోషం అంతే ఇక్కడ వినబడితే చాలన్న ఫస్ట్ 4 టవర్స్ ఓపెన్ చేయండి ప్లీజ్ లాస్ట్ వద్దన్న ఫస్ట్ 4 టవర్స్ ఓపెన్ చేయండి మానిటర్స్లో వేస్ట్ మేము చించుకొని వేస్ట్ నువ్వు ఇంకా పెంచుకొని వేస్ట్ ప్లీజ్ హలో కొత్తపల్లి మధురాపేట నియోజకవర్గాల్లో వస్తున్నటువంటి కలెక్టరేట్ భవనం పక్క నుండి వస్తున్నటువంటి వాళ్ళను నెక్స్ట్ ఎన్క్లోజర్ లోకి పంపించాలి అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాలంటీర్లు చొరవ తీసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా మన స్టేజ్ కి రైట్ సైడ్ ఎన్క్లోజర్ కూడా కొన్ని సీట్స్ ఉన్నాయి ఇటువైపు కూడా వాళ్ళని పంపించాల్సిందిగా పోలీస్ వాళ్ళను వాలంటీర్స్ కోరుతా ఉన్నాం అక్కడ కొద్దిగా ఎక్కువ మందిని మీరు ఆపుతున్నట్టున్నారు చెకింగ్ పేరు పోలీసులు సహకరించాలి కొంచెం స్పీడప్ చేయాలి తొందరగా పంపించాలి అదేవిధంగా స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ కూడా ఒక 2 ఎన్క్లోజర్స్ ఉన్నాయి వాటిలో కూడా అలో చేయాల్సిందిగా పోలీస్ వాళ్ళను వాలంటీర్స్ కూడా తెలియజేస్తా ఉన్నాం సాయి చంద్ గారు సుమనన్న సౌండ్ లేదన్న బయటకి ఇస్తలేరు బంద్ చేయమన్నారట కూర్చోమంటారా పాడమంటారా ఒకసారి మీరు చెప్తే మేము కానిస్తాం మీకు కూడా వినబడతలేదులే మొత్తం ఆఫ్ చేసిరన్న పక్కకు సీఎం గారు ఉన్నారు దయచేసి సౌండ్ తక్కువ చేయమన్నారు అందుకే కొంచెం తక్కువ చేసినాం సౌండ్ కొద్దిగా తక్కువ చేసినాం అంతే ప్లీజ్ వాళ్ళ డిస్టర్బ్ అవుతుందా అందుకే తక్కువ తమ్మి లేదు లభిస్తుంది సాయి చంద్ గారు కానివ్వండి హలో వస్తుంది అన్న అన్న కొంచెం అట్ట తక్కువ చేయండి చాలా అంతే ప్లీజ్ లిటిల్ బిట్ మొత్తమే పని చేసిండ్రు కొంచెం అట్ట ఉంచండి ప్లీజ్ దయచేసి ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి భయ్యా ప్లీజ్ మన ముఖ్యమంత్రి గారు మన నాయకులందరూ కూడా పక్కన ఉన్నటువంటి కలెక్టరేట్లో ప్రారంభోత్సవంలో ఉన్నారు వాళ్ళు ఇంకో మీటింగ్ మాట్లాడుతున్నారు కొంచెం వాల్యూమ్ తక్కువ పెట్టమని అడిగిండ్రు అంతే మీకు కావాల్సినంత సౌండ్ కావాలంటే కొద్దిసేపు పడుతుంది ఈలోపు అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ జై భారత్ జై భారత్ జై తెలంగాణ జై తెలంగాణ అరుహులకొచ్చింది ఆసర పథకం మల్లెల్లా నేరల్లా పల్లెల్లా అరుహులకొచ్చింది ఆసర పథకం
పల్లెల్లా అందరి బతుకుల్లో అయింది దీపం మల్లల్లా నేరల్లా పల్లెల్లా అందరి బతుకుల్లో అయ్యింది దీపం మల్లల్లా నేరల్లా పల్లెల్లా అరువులకొచ్చింది ఆసర పథకం మల్లల్లా నేరల్లా పల్లెల్లా అరువులకొచ్చింది ఆసర పథకం మల్లల్లా నేరల్లా పల్లెల్లా అందరి బతుకుల్లో అయింది దీపం మల్లల్లా నేరల్లా పల్లెల్లా అందరి బతుకుల్లో అయ్యింది దీపం మల్లల్లా నేరల్లా పల్లెల్లా బాధపడే 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 తోళ్ళ చూసి బాధపడే డోళ్ళ చూసి బాధపడే 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 తోళ్ళ చూసి బాధపడే డోళ్ళ చూసి తెలంగాణ ప్రభుత్వమే రానుకొచ్చరా ప్రాణమైన పింఛన్లు పంచబట్టరా తెలంగాణ ప్రభుత్వము రాని వచ్చరా ప్రాణమైన పింఛన్లు పంచబట్టెరా అరే తెలంగాణ ప్రభుత్వమే రానివచ్చరా ప్రాణమై పింఛన్లు పంచబట్టరా తెలంగాణ ప్రభుత్వము రాని వచ్చరా ప్రాణమైన పింఛన్లు పంచబట్టెరా అరువులకొచ్చింది ఆసర పథకం మల్లల్లా నేరల్లా పల్లెల్లా అరువులకొచ్చింది ఆసర పథకం మల్లల్లా నేరల్లా పల్లెల్లా అందరి బతుకుల్లో అయ్యింది దీపం మల్లల్లా నేరల్లా పల్లెల్లా అందరి బతుకుల్లో అయ్యింది దీపం మల్లల్లా నేరల్లా పల్లెల్లా గంజి పోసి దిక్కులేక పల్లెల్లా గంజి పోసి దిక్కులేక పల్లెల్లా కాబరాయ ముసలోళ్ళు పల్లెల్లా కన్న పేగు కాటికెళ్ళే పల్లెల్లా అన్నమేస తోడు లేడు పల్లెల్లా కొడుకులు బిడ్డాలుండే పల్లెల్లా కొడుకులు బిడ్డాలుండే పల్లెల్లా రోగం వస్తే బాగు చేయక పల్లెల్లా రొట్టె ముక్క గూడు రాక పల్లెల్లా అరే తెలంగాణ ప్రభుత్వమే రానివచ్చరా వృద్ధులకు 1000 రూపాయలు ఇయ్యబట్టరా తెలంగాణ ప్రభుత్వము రాని వచ్చరా వృద్ధులకు 2000 ఇయ్యబట్టెరా తెలంగాణ ప్రభుత్వము రానివచ్చరా వృద్ధులకు 2000 ఇయ్యబట్టరా తెలంగాణ ప్రభుత్వము రాని వచ్చరా వృద్ధులకు 2000 ఇయ్యబట్టెరా జై భారత్ ఆషారం నెత్తిలుండే పల్లెల్లా గొంతు మూగబోయినట్లు పల్లెల్లా ఆషారం నెత్తిలుండే పల్లెల్లా గొంతు మూగబోయినట్లు పల్లెల్లా కట్టుకున్న మగుడువాయే పల్లెల్లా కర్మగాలి చచ్చిపోతే పల్లెల్లా ఆడపిల్లల బతుకు పల్లెల్లా ఆగమైపోకుండా పల్లెల్లా అరే తెలంగాణ ప్రభుత్వము రానివచ్చరా సంతులకు 1000 రూపాయలు ఇయ్యబట్టరా తెలంగాణ ప్రభుత్వము రాని వచ్చరా వితంతులకు 2000 ఇయ్యబట్టెరా అరే తెలంగాణ ప్రభుత్వమే రానివచ్చరా వితంతువులకు 2000 ఇయ్యబట్టరా తెలంగాణ ప్రభుత్వము రాని వచ్చరా వితంతులకు 2000 ఇయ్యబట్టెరా అరువులకొచ్చింది ఆసర పథకం అరువులకొచ్చింది ఆసర పథకం మల్లల్లా నేరల్లా పల్లెల్లా అందరి బతుకుల్లో అయ్యింది దీపం అల్లల్లా నేరల్లా పల్లెల్లా విధిరాత ఏందో గాని పల్లెల్లా వికలాంగులను చేసే పల్లెల్లా విధిరాత ఏందో గాని పల్లెల్లా కాళ్ళు చేతలాడవని పల్లెల్లా కరిగిపోయే సర్కారు పల్లెల్లా విద్యా ఉద్యోగాల్లో పల్లెల్లా భాగస్వాములను చేసే పల్లెల్లా తెలంగాణ ప్రభుత్వము రానివచ్చరా వికలాంగులకు 3000 ఇయ్యబట్టరా తెలంగాణ ప్రభుత్వము రాని వచ్చరా వికలాంగుల 3000 ఇయ్యబట్టెరా తెలంగాణ ప్రభుత్వము రానివచ్చరా వికలాంగులకు 3000 ఇయ్యబట్టరా తెలంగాణ ప్రభుత్వము రాని వచ్చరా వికలాంగుల 3000
ఆసర పథకం అల్లల్ల నేరల్ల పల్లెల్లా అర్హులకొచ్చింది ఆసర పథకం అల్లల్లా నేరల్లా అర్హులకొచ్చింది ఆసర పథకం అల్లల్ల నేరల్ల పల్లెల్లా అందరి బతుకుల్లో అయింది దీపం అల్లల్లా నేరల్లా పల్లెల్లా అందరి బతుకుల్లో అయ్యింది దీపం అల్లల్ల నేరల్ల పల్లెల్లా అల్లల్ల నేరల్ల పల్లెల్లా అల్లల్ల నేరల్ల పల్లెల్లా అల్లల్ల నేరల్ల పల్లెల్లా ఓటు సుమరణ. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ కేయూసీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కేయూసీ దయాకర్ అక్కడ ఉన్నటువంటి ఆ కుర్చీలన్నీ కూడా ఫిల్ అవ్వాలి. హలో ఇన్స్పెక్టర్ కేయూసీ పోలీస్ స్టేషన్ సరేనా నీ వెనకాల ఉన్న వాళ్ళని కూర్చోబెట్టు. అక్కడ కూర్చోమని ఉన్నటువంటి చెప్పు అందరినీ. కుర్చీలన్నింటినీ కూడా భయ్యా fill కూర్చోవాలి చేసి భయ్యా, నిలబడ్డ సోదరులు అందరూ కూర్చోవాలి. క్రౌడ్ నట్ చేయండి. ఓఎస్డి సాయి మనోహర్ కూడా హలో ఈ థర్డ్ రో డయాస్ కి రైట్ ఉన్నటువంటి వెనకాల థర్డ్ అన్నా, ఇవ్వన్నా ఎన్క్లోజర్ దాన్ని కూడా ఫిల్ చేయించారు. చూడండి కుర్చీలు కనబడుతున్నాయి. అక్కడ హలో. డైవర్ట్ చేయొచ్చు, చాలా మంది పబ్లిక్ అక్కడ డైవర్ట్ చేయొచ్చు. అన్న లెఫ్ట్ టవర్ కూడా వస్తలేదన్నా అక్కడ. సాయి చంద్ గారు అన్నా అన్నా దయచేసి అందరూ కుర్చీలలో నిలబడుతున్నారు సోదరులు, ఎవరు నిలబడద్దు కుర్చీల మీద. కుర్చీలు వేసింది మీరు అందరూ కూర్చోవడానికి. కుర్చీలు తల మీద ఎత్తుకొని కుర్చీల మీద నిలబడి చూస్తున్నారు, చేతులు కట్టుకొని తమడ దిగాలి. కూర్చోవాలి, ఎవరికి వాళ్ళు అక్కడ కూర్చోవాలి. మన నాయకుడు, మిగతా జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిన సమయం రానే వచ్చింది. కాబట్టి వారు వచ్చేలోపు ఎడవ భాగాన ఉన్నటువంటి గ్యాలరీలలోకి ఈ సెకండ్ టవర్, స్పీకర్స్ టవర్ దగ్గర ఉన్న సెకండ్ టవర్లోకి పబ్లిక్ని అలో చేయాలి. ఆ గేట్ దగ్గర ఉన్న పోలీస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, సెకండ్లో ఉన్నటువంటి కుర్చీలు వైట్ చైర్లలోకి పబ్లిక్ని ఎంటర్ చేయాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చిన సోదరులంతా దయచేసి కూర్చోవాలి, ముందుకు వెనకకు తిరగొద్దు, ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ దయచేసి కూర్చోవాలి. మన సభ విజయవంతం కావాలంటే క్రమశిక్షణతో అందరం కూడా ఈ సభను సక్సెస్ చేద్దాం. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. జై భారత్, జై భారత్, స్వతంత్ర భారత్ కి జై. హలో హలో జై భారత్, జై భారత్. జెండా ఎగిరిందిరో, జెండా ఎగిరిందిరో, భారత రాష్ట్ర సమితి జెండా ఎగిరిందిరో. జెండా ఎగిరిందిరో, జెండా ఎగిరిందిరో, భారత రాష్ట్ర సమితి జెండా ఎగిరిందిరో. జెండా ఎగిరిందిరో, జెండా ఎగిరిందిరో, ఢిల్లీ కోట మీద మన జెండా ఎగరాలరు. జెండా ఎగరాలిరో, జెండా ఎగరాలిరో, ఈ కోట మీద జెండా ఎగరాలిరో. రైతు కండ నిలిచిన, రైతు కండ నిలిచిన, రైతు బీమా ఇచ్చిన, రైతు బంధు ఇచ్చిన, రైతులు రాజులు చేసిన జెండా ఎగిరిందిరో. జెండా 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 ఎగిరిందిరో, జెండా ఎగిరిందిరో, భారత రాష్ట్ర సమితి జెండా ఎగిరిందో. జెండా ఎగిరిందిరో, జెండా ఎగిరిందిరో, భారత రాష్ట్ర సమితి జెండా ఎగిరిందిరో. జెండా ఎగిరో దండాలెరో, జెండా ఎగిరో. జెండాయో జగరాలిరో, ఈ కోట జెండా ఎగరాలిరో. అది వాలంటీర్లు మధ్య మధ్యలో నిలబడ్డ వాలంటీర్లు మీరు కూర్చోవాలి, కూర్చోబెట్టాలి అందరినీ. తమ్ముడా మీరు నిలబడ్డాలి, కూర్చోండి, అందరు దయచేసి కూర్చోండి. అది డబ్బులు ఇచ్చిన ఇంటికి ఇచ్చిన కళ్యాణలక్ష్మి జెండా ఎగిరిందిరో. జెండా 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 ఎగిరిందిరో, జెండా ఎగిరిందిరో, భారత రాష్ట్ర సమితి ఎగిరో. జెండా భారత జెండా ఎగిరింది జెండా ఎగిరిందిరో, బిఆర్ఎస్ జెండా చూడు పల్లాదిరో. జెండా ఎగిరిందిరో, జెండా ఎగిరిందిరో, బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరిందిరో. అది భలే అభివృద్ధిల ముందున్నా
జెండా 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 ఎగిరిందిరో జెండా ఎగిరిందిరో భారత రాష్ట్ర సమితి జెండా ఎగిరిందిరో జెండా ఎగిరిందిరో జెండా ఎగిరిందిరో భారత రాష్ట్ర సమితి జెండా ఎగిరిందిరో జెండా ఎగిరిందిరో దండోరయ్యాలరో ఢిల్లీ కోట మీద మన జెండగరయ్యాలరో ఢిల్లీ కోట మీద మన జెండా ఎగరాలెరో జెండాలందరూ పైకి లేవట్టాలి ప్రతి ఒక్కరు కూడా జెండాలు ఆహా. ఈరోజు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఖమ్మం నడిబొడ్డున జరుగుతున్నటువంటి బహిరంగ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, సిపిఐ పార్టీ నాయకులు డి రాజా గారు, అదేవిధంగా మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు తదితర పెద్దలంతా భారత రాష్ట్ర సమితి పార్టీని ఆశీర్వదించడానికి ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఒక 5 నిమిషాల్లో మన ప్రియతమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ నాయకుడు, బంగారు భారత్ దిశగా ఇవాళ వడివడిగా అడుగులు వేస్తూ భారత రాష్ట్ర సమితిని స్థాపించి ముందుకు సాగుతున్న మనందరి ప్రియతమ నేత కేసీఆర్ గారు ఒక 5 నిమిషాల్లో సభా ప్రాంగణానికి రాబోతా ఉన్నారు. కాబట్టి దయచేసి మన వాళ్ళంతా కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. మిత్రులు సాయి చంద్ గారు మీరు ఒక పాట పాడండి, ముఖ్యమంత్రి గారు విచ్చేస్తున్నారు కాబట్టి తొందరగా. జై భారత్ జై భారత్. ఆ ఎదురుగా పోడియంలో నిలబడ్డ కుర్చీల మీద నిలబడ్డ మా సోదరులందరూ కిందికి దిగాలి. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. కుర్చీలు మీదికి ఎత్తుకొని కుర్చీల మీద నిలబడ్డ సోదరులంతా దయచేసి కూర్చోవాలి. మన నాయకుడు వచ్చినప్పుడు ఆ ఒత్తిడి ఎక్కువైతుంది కనుక అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ వాళ్ళక్కడ కూర్చోవాలి దయచేసి. జై భారత్ జై భారత్. ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా, గెలుపు ఎదురంది లేని గులాబీ జెండా, ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా, ఎదురన్నది లేని గులాబీ జెండా, ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా, ఎన్నది లేని గులాబీ జెండా, తెల్లగ పైన జెండా, పెరగల మన గులాబీ జెండా, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జెండా, కేసీఆర్ ఎగరేసి జెండా, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జెండా, కేసీఆర్ సారు ఎగరేసిన జెండా, కోట్ల మంది జెండా, జెండా ఏమన్నది కనిపి జెండా, భారతీయులకు భరోసిచ్చే జెండా, భారత రాష్ట్ర జెండా, ఎగిరింది ఎగిరి గెలుపు ఎన్నది లేని గులాబీ జెండా, ఎగిరి ఎగిరింది గెలుపు జెండా, ఎదురన్నది లేని గులాబీ జెండా, మధ్యలోకి కోలాటగలు పట్టుకొని వచ్చిన చెల్లెళ్ళు ఇక్కడ స్థానం లేదు తల్లి, అక్కడనే ఉన్న కాడనే కట్టెలు కొట్టాలి. ఆ ఉన్న దగ్గరనే కోలాటం కొట్టండి తల్లి ప్లీజ్. కుర్చీలు స్థలం లేదు, కోలాటం కొట్టండి. ముందర కూర్చున్న వాళ్ళంతా సోదరులు, ఖాళీగా కూర్చున్న మా సోదరులంతా చప్పట్లు కొట్టి మా జెండా ఎగరవేశాం, గర్వంగా పైకెత్తించాం. కుర్చీ కూర్చున్న సోదరులంతా అందరు చప్పట్లు కొట్టి వీళ్ళ జెండా ఎగరవి నిలబడడానికి ఉన్న వాళ్ళు నిలబడి కూర్చున్న వాళ్ళంతా చెప్పాలి, జెండా చెప్పాలి. ఉద్యమాలను జెండా, ఉద్యమాలను జెండా, జెండా, ఉద్యమాలను జెండా, వాళ్ళను ముద్దాడిన జెండా, ఉద్యమాల విరులను అన్నది జెండా, విజయాలను ముద్దాడిన విరుల జెండా, మట్టి పొరల బుట్టి మరల పట్ట జెండా, ఢిల్లీకి సగ చూపిన ఢిల్లున్న జెండా, మట్టి పొరల ముట్టి మరల పట్ట జెండా, ఢిల్లీకి సగ చూపిన విరుల జెండా, ఓయ్ మట్టి పొరల బుట్టి మరల పట్ట జెండా, ఢిల్లీకి సగ చూపిన ఢిల్లున్న జెండా, మట్టి పొరల ముట్టి మరల పట్ట జెండా, ఢిల్లీకి సగ చూపిన ఢిల్లున్న జెండా, గుండె ధైర్యాన్ని పెంచిందో, గుండె గుండెల్లో నిలిచిందో, గుండె ధైర్యాన్ని పెంచిందో, గుండె గుండెల్లో నిలిచిందో, అసలు సిసలైన దేశభక్తి జెండా, అసలు అసలైన దేశభక్తి జెండా, అసలు సిసలైన దేశభక్తి జెండా, అసలు సిసలైన దేశభక్తి జెండా,
తుల చక్కని జెండా పల్లెల పట్టణాల ప్రగతి జెండా సకల జనుల సంక్షేమం కోరే జెండా ఆరు పోల దురిలో కష్ట నష్టాలకు వచ్చిందో కష్ట నష్టాలకు వచ్చిందో కన్నీళ్లు కన్నీళ్ళు అసలు సిసలైన దేశభక్తి జెండా భారత రాష్ట్ర సమితి జెండా రెపరెపరెపరెపరెప ఎగిరింది ఎగిరింది తెలుగు జెండా ఎదురన్నది లేని టీఆర్ఎస్ జెండా ఎగిరింది ఎగిరింది తెలుగు జెండా ఎదురన్నది లేని గులాబీ జెండా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నది లేని టీఆర్ఎస్ జెండా ఎగిరింది తెలుగు జెండా ఎదురన్నది లేని టీఆర్ఎస్ జెండా అందరం పిడికిలెత్తి అందరూ చప్పట్లు కొట్టి మన నాయకుడు వచ్చేటప్పుడు ఈలతో చప్పట్లతో గుండె నవ్వుతో డప్పుల దరువులతో మారుమోగి మన నాయకుడికి విలకం చెప్తాం దొంగల భరతం పట్టే జెండా ద్రోహులపై దులుమాడే జెండా దొంగల భరతం పట్టే జెండా రోగులపై దులుమాడే జెండా దేశపు స్ఫూర్తిని చాటే జెండా దేశపు కీర్తిని పెంచే జెండా దేశపు స్ఫూర్తిని తట్టే జెండా దేశపు కీర్తిని పెంచే జెండా దొంగల చేతిలో ఉంది అయినా భారత మాతకు రక్షణ జెండా దొంగల చేతిలో బందీ అయిన భారత మాతకు రక్షణ జెండా అసలు సిసలైన దేశభక్తి జెండా అసలు సిసలైన దేశభక్తి జెండా అసలు సిసలైన దేశభక్తి జెండా అసలు సిసలైన దేశభక్తి జెండా భారత రాష్ట్ర సమితి జెండా ఎగిరింది 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 గెలుపు జెండా ఎదురున్నది లేని టీఆర్ఎస్ జెండా ఎగిరింది ఎగిరింది తెలుగు జెండా ఎదురన్నలేని గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జెండా భారతాన వెగలబోయన గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జెండా భారతాన ఎగరబోయే మన గులాబీ జెండా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నది లేని టీఆర్ఎస్ జెండా ఎగిరింది ఎగిరింది తెలుగు జెండా ఎదురన్నలేని టీఆర్ఎస్ జెండా కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కోట్లంది గుండెల కొలువైన జెండా కేసీఆర్ గారు ఎగరేసిన జెండా కోట మంది గుండెల్లో పోయిన జెండా భయమంది ఎరుగై టీఆర్ఎస్ జెండా భారతీయులకు భరోసానిచ్చే జెండా భయమంది లేని టీఆర్ఎస్ జెండా భారతీయులకు భరోసానిచ్చే జెండా అసలు సిసలైన దేశభక్తి జెండా భారత రాష్ట్ర సమితి జెండా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నది లేని గులాబీ జెండా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నది లేని గులాబీ జెండా తెలంగాణ పుడమి పైన వెలసిన జెండా భారతాన ఎగరబోయే మన గులాబీ జెండా తెలంగాణ పుడమి పైన వెలసిన జెండా భారతాన ఎగరబోయే మన గులాబీ జెండా కేసీఆర్ జెండా కేసీఆర్ జెండా ఎగిరింది ఎగిరింది
ఉంటే దయచేసి పక్కకు పోయి నిలబడాలి తప్ప అడ్డంగా దారిలో ఎవరన్నా నిలబడితే అడ్డం ఎట్లా తొలగించాలో తెలంగాణ కేసీఆర్ గుర్తు కాబట్టి అందరం కలిసి మన నాయకుడు కేసీఆర్ వచ్చే సమయానికి అందరం తెలంగాణ జై తెలంగాణ జై భారత్ జై భారత్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జయతోర్ జయతోర్ జై తెలంగాణ జై తెలంగాణ జై భారత్ జై జై భారత్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. దేశం ఎదురేస్తోంది హస్తి నమ్ము పిలుతోంది ఎదురేస్తోంది, హస్తి నమ్ము పిలుస్తోంది. దేశం ఎదురేస్తోంది నమిల్లుంది హస్తి పిలుస్తోంది. ఇల్లి గుడిపై ఎగేయండి మన గులాబీ జెండా సుపరిపాలనను అందించండి మన దేశం నిండా ఢిల్లీ గుండెపై భయ మేడల్ 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 గులాబీ జెండా. మేడల్ పరిపాలన అందించండి మన దేశం నిండా. ఢిల్లీ గుండెపై ఎగరేయండి మన గులాబీ జెండా సుపరిపాలనను అందించండి మన దేశం నిండా ఢిల్లీ గుండెపై ఎగరే గులాబీ జెండా. పరిపాలన एक दो तीन मार देश की नेता केसीआर एक दो तीन मार देश की नेता केसीआर. एक दो तीन मार देश की नेता केसीआर एक दो तीन मार देश की नेता केसीआर. जोर से प्यार से हाथ मिलो केसीआर के साथ चलो सबसे प्यार से हाथ मिलो केसीआर के साथ मिलो. जोर से प्यार से हाथ मिलो केसीआर के साथ चलो सबसे प्यार से हाथ मिलो केसीआर के साथ मिलो. భయ్యా కుర్చీల మీద ఖాళీగా కూర్చున్నోళ్ళు పాట వినబడుతున్నది కదా భయ్యా ఈ 75 స్వతంత్ర భారతదేశంలోని రాష్ట్రాలలో 75 స్వతంత్ర భారతదేశంలోని రాష్ట్రాలలో అన్నదాత మన రైతన్నలకు రైతు బంధు బీమానందించి అన్నదాత మన రైతన్నలకు రైతు బంధు బీమానందించి వ్యవసాయాన్ని పండగ అందించిన ఎవరు కేసీఆర్ 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 కేసీఆర్. వ్యవసాయాన్ని పండగ చేసి అన్నదాన్ని పండగ నిలిచిన ఎప్పుడెవరు కేసీఆర్ 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 బోలో భాయ్ కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. భారతదేశంలోనే రికార్డు స్థాయిల కాళేశ్వర ప్రాజెక్టును కట్టి గడిచిన 8 ఏళ్లలోనే ఎడారినే మాగానిగా మలిచి ఎర్రలు వారిన నేలకు నీళ్లను తెచ్చిన అపర భగీరథుడెవరు కేసీఆర్ 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 బల్ల 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 కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఢిల్లీ గుండెపై ఎగరేయండి మన గులాబీ జెండా. ఎగరేయండి మన గులాబీ జెండా ఢిల్లీ గుండెపై ఎగరేయండి మన గులాబీ జెండా. పరిపాలనను అందించండి మన దేశం నీడా సుపరిపాలనను అందించండి మన దేశం నిండా. भाजपा को हटाएंगे भारत को बचाएंगे भैया जोर से अंदर చెప్పాలి నాతో పాటు అందరం కలిసి చెప్పాలి एक दो तीन मार देश की नेता केसीआर एक दो तीन मार देश की नेता केसीआर. एक दो तीन मार देश की नेता केसीआर एक दो तीन मार देश की नेता केसीआर. जोर से प्यार से हाथ लो केसीआर के साथ चलो सबसे प्यार से हाथ मिलो केसीआर के साथ मिलो. కూర్చోవాలి భయ్యా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోవాలి మిషన్ భగీరథతో ఇంటింటికి మంచి నీళ్లు అందించిందెవరు కేసీఆర్ 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 బోల్. కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్.
నా మాట వినబడుతున్న ప్రతి ఒక్కరు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇది అవును అనుకుంటే నిజం అనుకుంటే సమాధానం చెప్పాలి. అందరం కలిసి నోరు తెరిచి భూగోళాన్ని 3 సార్లు చుట్టుకొస్తే అంతకు మించి 20,000 ఎక్కువ 140,000 కిలోమీటర్ల పొడవున పైపులు వరిసి మిషన్ భగీరథతో ఇంటింటికి మంచి నీళ్లు అందించిందెవరు? కేసీఆర్ 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 బోల్ కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. రాష్ట్రం వస్తే వేదిక మీదకి తన్నీరు హరీష్ రావు గారు, గౌరవ మంత్రివర్యులు 6.5 అడుగుల బుల్లెట్ అభివృద్ధి పైలట్ కేసీఆర్ విసిరిన రాకెట్ అన్న హరీష్ అన్న వేదిక మీదకి వచ్చిండు. గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం. రాష్ట్రం వస్తే దేశం ఎదురే చూస్తోంది, హస్తిన మిమ్ము పిలుస్తోంది. ఢిల్లీ గుండెపై ఎగరేద్దాం మన గులాబీ జెండా, సుపరిపాలనను అందించేద్దాం సుపాలన అందించేద్దాం భాజపాకు మనతో ఏకీభవించే వాళ్ళంతా చేతులే చెప్పాలి, పిడికిలెత్తి చెప్పాలి. ఎల్లగొడదామా ఈ దేశం నుంచి? భాజపాకు హటాయేంగే తుగో చాయేంగే. భయ్యా రెడీ? చప్పట్లు ఇస్తామా? एक दो तीन और देश के नेता केसीआर, हम लोग चलो हम लोग एक दो तीन एक दो तीन देश की नेता केसीआर, जोर से प्यार से हाथ मिलो हाथ मिलो, जोर से प्यार से हाथ मिलो, केसीआर के साथ चलो. జై తెలంగాణ, జై కేసీఆర్. భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి బహిరంగ సభకు లక్షలాది మంది పోటెత్తారు. ఖమ్మం గుమ్మంలో కేసీఆర్ గారు పిలుపునందుకొని లక్షలాది మంది ఇక్కడికి ఎండలో కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ గారు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా గారు విచ్చేశారు. అద్భుతమైన ఖమ్మం కలెక్టరేట్ ని 4 ముఖ్యమంత్రుల చేతులుగా ప్రారంభించుకున్నారు. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద కంటి వెలుగు కార్యక్రమం ఐసైట్ స్క్రీనింగ్ ని కూడా 4 ముఖ్యమంత్రుల చేత ప్రారంభం జరిగింది. అందరికీ నమస్కారం. ఇది ఖమ్మం జిల్లా ఉద్యమాల కిల్లా. ఒకనాడు ఈనాడు కూడా కమ్యూనిస్టుల అండదండలతో టీఆర్ఎస్ కానీ కమ్యూనిస్టులు కానీ అంటే బీఆర్ఎస్ కమ్యూనిస్టులు కలిస్తే 10కి 10 నియోజకవర్గాలు బీఆర్ఎస్ కూటమిగా కమ్యూనిస్టులు 2 కమ్యూనిస్టులు బీఆర్ఎస్ కలిపి గెలిచేటువంటి ఒక గొప్ప ప్రజా చైతన్యం కలిగినటువంటి ఖిల్లా ఖమ్మం జిల్లా. ఈ జిల్లాలో అనేక మంది యోధులు గిరిప్రసాద్ గారు, సర్వదేవుల రామనాథన్ గారు, చిర్రావూరి లక్ష్మీనారాయణ గారు, ముఖ్యమంత్రిగా పనిచేసిన వెంగళరావు గారు, అనేక మంది జన్మించినటువంటి గడ్డ ఈ ఖమ్మం జిల్లా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను లక్షలాది మందితో ఇక్కడ జరుపుతూ ఉన్నారు.
ఈ ఆవిర్భావ సభకు సంఘీభావం తెలియజేయటం కోసం సిపిఐ సిపిఎంలుగా మేము మాట్లాడుకుని అవసరం వచ్చింది. భారతదేశంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన రాజనీతిజ్ఞుడు అనే అంశాన్ని మర్చిపోయి ఒక రాజకీయవేత్తలాగా ప్రవర్తిస్తూ దేశాన్ని ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సాంస్కృతిక రాజకీయ అన్ని రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభంలో ఈ భారతదేశం ఒక వాల్యూలో 82 రూపాయలకి వెళ్ళిపోయింది. ఆకలి సూచిక చూస్తే 107వ స్థానంలో భారతదేశం ఉంది. మనకంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్లు కూడా బెటర్ పొజిషన్లో ఉన్నాయి. అదేవిధంగా కార్మికులుగా చూస్తే కార్మికులు బ్రిటిష్ కాలం నాడు సాధించుకున్న హక్కులు కూడా లేకుండా అయిపోయాయి. అదే పద్ధతిలో ఎరువుల ధరలు ఇవన్నీ కేంద్రం. మనమేం చాలామంది అనుకుంటాం ధరలు పెరిగితే రాష్ట్రమే అనుకుంటాం. ఎరువుల ధరలు పెరిగిందా దానికి కారణం కేంద్రం. పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే దానికి కారణం కేంద్రం. గ్యాస్ సిలిండర్ 400 ఇవాళ దాదాపు 1200 అయితే దానికి కారణం కేంద్రం. ఈ విధంగా మీరు చూస్తే పిల్లలకు ఉద్యోగాలు లేవు. మనకేమో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంటుంది, కానీ కేంద్రం తీసేసే ఉద్యోగాలు ఏమిటి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. రాష్ట్రం కొద్దిగా గొప్ప చేస్తూ ఉంది. కేంద్రంగా నేను అడుగుతున్నాను, మీరు ఏం చేశారు? ఎంతమందికి 8 ఏళ్లలో ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రైతులకు ఏమైనా మేలు చేశారా? దాదాపు 750 మంది సంవత్సరన్నర కాలం పాటు జరిగినటువంటి ఆ ఉద్యమంలో మహోత్తరమైనటువంటి రైతాంగ ఉద్యమంలో అసువులు బాస్తే జాతికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా, నన్ను క్షమించండి అని కోరినటువంటి ప్రధానమంత్రి గారు మళ్ళా ఇవాళ మన ధాన్యానికి కొనుగోలు లేవు, ఇతర అపరాలకు కొనుగోలు లేదు, ఆ రేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ దశలో దాదాపు ఈ 8 ఏళ్ల కాలంలో 1,00,000 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఎవరికి మంచి జరిగింది? రైతులు లేదు, పిల్లలు చదువుకున్న పిల్లలకు లేదు, మహిళలకు లేదు, కాకులకు లేదు. పారిశ్రామికంగా చూస్తే ఆనాడు 5 మొగ్గుబావులు, మన బ్యాంకులు, మన ఎల్ఐసి, మన రైళ్లు వీటిని అమ్మే హక్కు ఈ నరేంద్ర మోడీ గారికి ఎవరిచ్చారు అని ప్రశ్నించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ప్రశ్నలో కేసీఆర్ గారు పీట అనబడి ఉన్నాడు. భారతదేశంలో ఇతర ముఖ్యమంత్రులందరికంటే కూడా ఇవాళ ఆయన వాదిస్తున్న విషయాన్ని బయటకు చెప్తాడు. ఒక స్థిరమైనటువంటి ఇవాళ పట్టుదలతో కూడా నిర్ణయం చేశాడు ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని. అందుకని మనం సపోర్ట్ చేస్తా ఉన్నాం. కానీ ఇతర రంగాల్లో ఏమన్నా మంచిగా జరిగిందా? ఏమి తెల్లారు లేస్తే తడి బొట్టలు కప్పుకుంటాం, తడి నీళ్లు పోసుకుంటాం, లేకపోతే రాయికి మొక్కుతాం, ఆ దేవుడి దగ్గరికి వెళ్తాం, ఈ దగ్గరికి వెళ్తాం, ఆ ప్రమాణం ఈ చేస్తామని ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను మింగేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఆ రోజుల్లో మనం వినేవాళ్ళం పేర్లు, చెంగీజ్ ఖాన్లో లేకపోతే ఇంకా ఎవరో పరాయిస్తులు భారత పరిస్థితులు ఇవాళ కాపాడు ప్రధానమంత్రి. ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం అంటే ఒక రాష్ట్రం, 8 రాష్ట్రాలను మింగేసి మన తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తే చైతన్యవంతమైనటువంటి తెలంగాణ గడ్డలో ఈ నరేంద్ర మోడీ అడుగు పడకుండా కాపాడటంలో టీఆర్ఎంఏలు స్ఫూర్తిదాయకమైన పాత్ర వహించారు. కేసీఆర్ గారు దాన్ని చాలా చక్కటి పరిస్థితుల్లో దాన్ని ఎక్స్పోజ్ చేయగలిగారు. అందువలన ఇటువంటి ఇది అబద్ధాలతో మీరు నార్కో టెస్ట్ అంటారు. ప్రధానమంత్రి అంత పెద్ద ఆయన అనకూడదు, కానీ అనిపించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. నార్కో టెస్ట్ అంటే లోపల ఉన్నటువంటి నేరస్తుల్ని వాళ్ళలో ఉన్నటువంటి వాస్తవాలు బయటకు తీసుకుని సినిమా మాయాబజార్ ఉంటుంది, అర్థం దానిపైన నిలబడి నీ మనసులో ఏముంది అని అడిగితే అందులో అన్ని వాళ్ళు బయటకు వస్తారు. ఇవాళ నరేంద్ర మోడీ గారికి రాజ్యాంగం మీద ప్రేమ లేదు, మనుధర్మం మీద ప్రేమ ఉంది. దాని మీద నిలబెట్టి అడిగితే చెప్తాడు. ఆయనకి పేదవాళ్ళ మీద ప్రేమ లేదు, అదాని అంబానీ మీద ప్రేమ ఉంది. ఆయనకి వివేకానంద చెప్పిన అంశాల మీద ప్రేమ లేదు. అదేవిధంగా మహాత్మా గాంధీ మీద ప్రేమ లేదు, గాడ్సే మీద ప్రేమ ఉంటుంది. మహాత్మా గాంధీ పేరు చెప్తాడు, గాడ్సే గుళ్ళు కట్టిస్తారు. వివేకానందుడు పేరు చెప్తారు, ముస్లింలను తిడతారు. ముస్లింలు అంటే ఎవరు? ఈ దేశంలో సైన్యంలో 4వ వంతు సైనికులు ఇప్పటికీ ముస్లింలే ఉన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్ ముస్లిం కదా. ఇక్కడ సమయం అయిపోతుంది, ఒకటే మాట నేను క్లోజ్ చేసి చెప్తాను. అందువలన ముస్లిం అయినా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా అందరం అన్నదమ్ములమే. అన్నదమ్ములు అనేటువంటి ఆ భాష్యంతో ఆ భావనతో ఇవాళ కేసీఆర్ గారు ముందుకు వస్తున్నారు. మదర్ తెరీసాని మనం గౌరవిస్తాం, అబ్దుల్ కలాం ఆజాద్ని మనం గౌరవిస్తాం, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్గా చేసిన ఆయన్ని గౌరవిస్తాం, నరేంద్ర మోడీ కూడా గౌరవిస్తాం.
హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి దేశం మన దేశం. ఈసారి ముక్క చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని బీజేపీ వ్యతిరేకించడంలో కేసీఆర్ గట్టిగా ఉన్నారు, బీఆర్ఎస్ గట్టిగా ఉంది. అందుకని మేము కమ్యూనిస్టులుగా బీఆర్ఎస్కి ఏ అంశాల వారికి మేము మద్దతు ఇస్తున్నాం. ఆఖరిగా నిజామ సడ అన్నట్లు నాజీలు మించినటువంటి పాపిష్టిది బీజేపీ, నాజీలు మించినటువంటి పాపిష్టి బీజేపీని తరిమి కొడదాం. హిట్లర్ను మించినటువంటి నరేంద్ర మోడీని తెలంగాణ గడ్డ అడుగు పెట్టకుండా ఖమ్మం నిలబడ ద్వారా మినిస్టర్ స్థాయి ఏమిటో ఇక్కడ రుజువు చేయాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. సాంబశివరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడే అనేక మంది మన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఫోన్ చేస్తున్నారు. పోలీస్ మిత్రులందరూ కూడా విజ్ఞప్తి, ప్రతి రూటు, ఇటు ఖమ్మం రూటు, ఇటు సత్తుపల్లి నుండి వస్తున్న రూటు దరిదాపుగా 8 నుండి 10 కిలోమీటర్లు జామ్ అయినట్టు తెలుస్తున్నది. పోలీస్ మిత్రులందరినీ కూడా నేను అనుకున్న విధంగా వారందరినీ కూడా తొందరగా క్లియర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ బస్సులో బయలు, ఇప్పుడు వారు ముందుగా కామ్రేడ్ తానేని వీరభద్రం గారిని, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు హాజరైనటువంటి లక్షలాది ప్రజానీకానికి బీఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఆ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు, లక్షలాది మంది శ్రేయోభిలాషులకు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ పార్టీని సమర్థించే ముందు పార్టీ పేరు చూసో, నాయకుడి బొమ్మ చూసో సమర్థించడం కానీ వ్యతిరేకించడం కానీ సిపిఎం పార్టీకి అలవాటు లేదు. ఆ పార్టీ ప్రకటించే విధానాన్ని బట్టి సిపిఎం పార్టీ సమర్థన కానీ వ్యతిరేకత కానీ ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రకటించింది. మన కేసీఆర్ గతంగా తన విధానాన్ని లక్ష్యం వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని మట్టి గరిపించడమే, మోడీని గద్దె దించడమే అని స్పష్టంగా ప్రకటించారు మన కేసీఆర్. అది మాకు నచ్చింది. ఎందుకు నచ్చింది? బీజేపీ అంటేనో, బీజేపీ నాయకుడు అంటేనో వ్యక్తిగతంగా కోపమో, వారితో మాకున్న పంచాయతీ కాదు కారణం. బీజేపీ అనేది ఈ పార్టీ కాదు, దాని సిద్ధాంతాలు సంస్థ ఉంది. ఈ నాయకులు ఈ దేశంలో ప్రజలకు నిత్యావసర గురించో, వాటి గురించో, అవినీతి గురించో రకాలుగా చెప్పి సిద్ధాంతం పొందారు. వాళ్ళు చెప్పారు కేవలం సింహాసనం చలాయించడం ఉద్దేశం కాదు. సింహాన్ని అధిష్ఠం అనేది ఒక సాధన, వాళ్ళ లక్ష్యం వేరుగా ఉంది. దేశంలో వాళ్ళ స్పష్టమైన లక్ష్యం, వాళ్ళ గురువులు గోల్వాల్కర్ కానీ, హెగ్డేవార్ కానీ, సావర్కర్ కానీ వీళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశంలో బలహీనపడుతున్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థను పునఃప్రతిష్ఠించడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. ఈ దేశంలో బలహీనపడుతున్న కుల వ్యవస్థను రక్షించడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. ఈ దేశంలో అమల్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పడి, రచించి, పార్లమెంట్ చర్చించి, ప్రజలందరి చేత ఆమోదించబడినటువంటి రాజ్యాంగాన్ని, దాని మౌలిక సూత్రాన్ని మార్చడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. ఈ దేశంలో రకరకాల ధర్మాలన్నింటినీ పక్కన పెట్టి మనుధర్మశాస్త్రాన్ని అమలు జరపడం ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. అంటే మన దేశాన్ని, మన దేశ అభివృద్ధిని, ఆధునిక సమాజాన్ని సర్వనాశనం చేసి మధ్యయుగాల నాటి ఫ్యూడల్ ఆధిపత్యాన్ని అమలు చేయటం అనేది బీజేపీ యొక్క లక్ష్యం. అందుకే అట్లాంటి బీజేపీ పరిపాలన కొనసాగించడం అంటే, కొనసాగించే అవకాశం మనం ఇవ్వడము అంటే మన దేశాన్ని నాశనం చేసుకోవడం. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, క్రైస్తవ, పార్సీ రకరకాల మతాలు సంవత్సరాలుగా, శతాబ్దాలుగా ఐక్యంగా అన్నదమ్ముల్లాగా జీవించినటువంటి దేశం మన దేశం. అట్లా జీవించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, లేదా తెలుగు ప్రజలు. ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా మన పక్కింట్లో ఉంటే అన్న, తమ్ముడు, వదిన, అక్క, చెల్లి అని పిలుచుకున్నాం తప్ప ద్వేషం లేని సమాజం మంది. అట్లాంటి సమాజంలో చిచ్చు పెట్టి, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి రావణ కాష్టం రగిలించే దానికోసం ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మీరు చూడండి, దేశంలో ఎక్కడైనా బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే దాని వెనక చరిత్ర చూడండి. ఆ రాష్ట్రంలో విపరీతమైన మత కక్షలు, అల్లర్లు జరిగినాయి, హత్యాకాండ జరిగింది. మీరు చూడండి చరిత్ర ఎక్కడైనా ఒకసారి బీజేపీ అది వచ్చింది అంటే అక్కడ దుర్మార్గమైనటువంటి మత వివక్షలు కొనసాగుతున్నాయి. మతాన్ని చీల్చి చెండాడేటువంటి, అంటే మైనారిటీల్ని చీల్చి చెండాడే జీవోలు వస్తున్నాయి, చట్టాలు వస్తున్నాయి, ఆ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. కాబట్టి గత అనేక శతాబ్దాలుగా ఐక్యంగా మన సమాజం బాగుండాలంటే బీజేపీ అధికారంలో ఉండకూడదు, ఉన్న అధికారం కూడా కొనసాగకూడదు. ఆ లక్ష్యం సిపిఎం పార్టీ కలిగి ఉంది. సిపిఎం పార్టీ యొక్క దేశవ్యాప్త రాజకీయ విధానం అది కలిగి ఉంది.
ఆ విధానం ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో సంవత్సర కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి పోరాటం జరుగుతోంది. రాష్ట్రాల హక్కుల కోసం, రాజ్యాంగం నిలబడడం కోసం, రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆర్థిక అధికారాలను సాధించడం కోసం అనేక సమస్యలు, రైతాంగ ధాన్యం సమస్యలు కానీ, ఎలక్ట్రిసిటీ చట్టం విషయంలో కానీ అనేక విషయాల్లో ఈతం తీసుకుంటున్న వైఖరి మనకు తెలుసు. అందుకే సిపిఎం పార్టీ టీఆర్ఎస్ యొక్క విధానాన్ని సమర్థిస్తోంది, శుభాకాంక్షలు చెబుతోంది. ఈ పార్టీ ముందుకు సాగాలని కోరుకుంటోంది. ఎన్నికలు, పొత్తులు, సీట్లు, ఏ సీటు, ఏ పోటీ, ఎవరు పోటీ, ఇవన్నీ చాలా చిన్న విషయాలు. అవి ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. ముంగోడు వచ్చింది, మాట్లాడుకున్నాం. ఆనాడు బీజేపీ చెప్పింది, మమ్మల్ని రెచ్చగొట్టింది, కమ్యూనిస్టులారా మీకు దమ్ము ఉంటే పోటీ చేయండి మునుగోళ్ళు అన్నారు. నేను స్పష్టమైన ప్రకటన చేశాను. వెంటనే బీజేపీ నాయకులారా, మాకు దమ్ము ఉంది, మేము తెలుసుకోవడం కాదు, మా రాజకీయ విధానం ప్రకారం బీజేపీని బొందబెట్టే దానికోసం ఏ వైఖరి తీసుకోవాలో తీసుకుంటాం. ఆ వైఖరితో మునుగోడులో బుద్ధి చెప్పాం బీజేపీ పార్టీ. ఇప్పుడు కూడా చెప్తున్నాం, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అడుగు పెట్టకుండా, ముఖ్యంగా వామపక్ష ఉద్యమ కిల్లా అయినటువంటి ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లాలో బీజేపీ అడుగు పెట్టకుండా, ఆ బీజేపీ పక్కన ఎవరు బయలుదేరినా, ఎవరు కొత్త బిచ్చగాళ్ళు దాన్ని మోసినా వాళ్ళ అడుగు ఊడేంత వరకు కమ్యూనిస్టులు నిద్రపోరు ఈ జిల్లాలో అనేది స్పష్టంగా మేము చెప్పదలుచుకున్న విషయం. ఆయన విధానంతో ముందుకు సాగుతామని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున ఖమ్మం జిల్లాలో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి, సమస్యల పరిష్కారం కోసం ఆలోచించాలి, సభలో ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏనాడో ప్రారంభించిన దుమ్ముగూడెం జల సాధన కోసం 2600 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశాను నేను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి, ఆ నిధులు లేవు. నిధుల కోసం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తూ ఆనాడు ప్రతిపక్షాలుగా సిపిఎం ఎమ్మెల్యేడి దేశం పార్టీ అందరి పాదయాత్ర చేశాం. నిధులు కొన్ని రాలేదు. ఆ తర్వాత పేర్లు మారినాయి, ప్లాన్లు మారినాయి, ఎక్కువైంది తక్కువైంది. ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ పేరుతో నడుస్తోంది. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. దయచేసి వీలైన త్వరగా ఆ ప్రాజెక్ట్ పూర్తి కావాలని కోరుతున్నాం. పోడు భూముల సమస్య చాలా కీలకమైంది. ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అత్యధిక గిరిజన సీట్లు ఉన్నటువంటి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ గిరిజన పోడు భూముల సమస్య చాలా కాలంగా నలుగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి గారు చాలా మంచి ప్రకటన చేశారు. సాగులో ఉన్న ప్రతి భూమికి పట్టా ఇస్తామని చెప్పారు. మొన్నగా నేను మాట్లాడినప్పుడు ఈ ఫిబ్రవరిలోనే పట్టా ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. చాలా సంతోషం. అయితే నాన్ గిరిజనుల సమస్య ఉంది, కేంద్ర ప్రభుత్వ చట్టం అది, దాన్ని ఏ రకంగా పరిష్కరించాలని కూడా ఆలోచన చేయాలి. ఒకవేళ పట్టా ఇవ్వటంలో నాన్ గిరిజనులు ఉంటే కొంత ఆలస్యమైనా సరే 1 ఎకరం కూడా బేదఖలు చేయకూడదు, ఉన్న పొజిషన్ కొనసాగించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అట్లాగే గిరిజన జిల్లాలో గిరిజన యూనివర్సిటీ పెట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. భద్రాచలం రాములవారు, పోలవరంలో మునుగుతున్న రాముల వారిని రక్షించాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. భద్రాచలం పట్టణం మునగకుండా భద్రాచలం పంచాయతీని ఒకే పంచాయతీగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. అట్లాగే భద్రాచలం పట్టణం మునగకుండా కరకట్టలు వాగ్దానం జరిగింది, 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు, అది కూడా అమలు జరపాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను. అట్లాగే ఖమ్మం చాలా ముఖ్యమైనటువంటి విద్యా కేంద్రంగా ఉంది. కానీ దురదృష్టం ఇప్పటి వరకు యూనివర్సిటీ, జనరల్ యూనివర్సిటీ లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఖమ్మంకు యూనివర్సిటీ కూడా మంజూరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పరిశ్రమల్లో ఖమ్మం జిల్లా ఇంకా వెనుకబడి ఉంది. కానీ ఉన్న పరిశ్రమను కాపాడాల్సిన అవసరం ఉంది. ఖమ్మంలో 100ల కొద్దీ గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గ్రానైట్ ఫ్యాక్టరీలు, గ్రానైట్లో పనిచేసే వర్కర్లు వేలాది మంది ఉన్నారు. వీళ్ళ హక్కుల కోసం కొంత ఆలోచన చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇటీవల దాని రాయల్టీ చాలా పెంచింది. ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఆర్థిక మంత్రి నాకు ఉదయం చెప్పారు, నిన్ననే ఒక జీవో ఇచ్చారు, 30 లక్షలుగా ఉన్న హెక్టార్ రేట్ని సగాన్ని తగ్గించామన్నారు. సంతోషం. అదే రకంగా సీ ఫారం సమస్య కూడా ఉంది, దాన్ని కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నాను. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ఖమ్మం జిల్లాకు ఒక మంచి బాట చూపించాలని కోరుతున్నాం. ఆ రకమైన పరిపాలన విధానం ముందుకు వస్తే ఖమ్మం జిల్లా ప్రజలందరూ ఖచ్చితంగా ఈ అభ్యుదయ విధానికే పట్టం కడతారు. బీజేపీ యొక్క ఫాసిస్ట్ శక్తుల్ని, దుర్మార్గమైన మతోన్మాదుల్ని ఈ జిల్లా నుంచి తరిమి కొట్టే ఉచితమైన పాత్ర నిర్వహిస్తారని చెప్పి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి, పార్టీ అధ్యక్షులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున జైలు తెలియజేస్తూ నమస్కారం. ఖమ్మం జిల్లా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారిని ముఖ్యమంత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విచ్చేస్తున్నారు. పెద్ద ఎత్తున మీరందరూ కరతాళతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే వారితో పాటు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు
ఢిల్లీ ముఖ్యమంత్రి వర్యులు అరవింద్ కేజ్రీవాల్ గారు విచ్చేశారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. వారితో పాటుగా కేరళ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పినరయి విజయన్ గారు విచ్చేశారు. వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారితో పాటుగా పంజాబ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మన్ గారు విచ్చేశారు. వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారితో పాటుగా అఖిలేష్ యాదవ్ గారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు వారిని కూడా సాధారణంగా వేదిక ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ రాజా గారు ఇచ్చారు. వారిని కూడా వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారితో పాటుగా వేదికను అలంకరించిన మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ సభ్యులు, ఎంపీ చైర్మన్లు, ఈ సమావేశానికి అదనంగా విచ్చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన బీఆర్ఎస్ అక్కడ చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా మన ముఖ్య అతిథులందరికీ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతిథులందరూ కూడా వచ్చారు. వారందరినీ కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ మన ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు వచ్చారు. జై తెలంగాణ, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బీఆర్ఎస్ పార్టీ. జై తెలంగాణ. మరి ఈ రోజున ఖమ్మంలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ సభకు విచ్చేసిన లక్షలాది మందిగా వచ్చేసిన అశేష జనవాహినికి స్వాగతం పలుకుతూ ఈ సమావేశం చరిత్రలో మన ఖమ్మం జిల్లా చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించుకోవటం ఇదే మొదటిసారి. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన సందర్భంగా జరుగుతున్న ఈ సభకి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకు చంద్రశేఖరరావు గారు మన వారి స్థానంలో ఆసీనులు అవుతా ఉన్నారు. వారితో పాటుగా అరవింద్ కేజ్రీవాల్ గారు, భగవంత్ మాన్ గారు, విజయ్ గారు, వారితో పాటుగా అఖిలేష్ యాదవ్ గారు, టి రాజా గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఈ సభని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మన నాయకుడు కేసీఆర్ గారిని కోరుతూ విరమిస్తా ఉన్నా. జై తెలంగాణ. నాతో అందరూ చేతులు పైకెత్తి లేపి ఒక్కసారి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. జై భారత్, జై బీఆర్ఎస్, జై కేసీఆర్, देश की नेता, देश की नेता, जय भारत, जय भारत. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆసీనులు కావాలి. కుర్చీలలో అందరూ కూడా కూర్చో. పువ్వాడ అజయ్ గారికి ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు, రాజకీయ కురువృత్తు, భీష్మాచార్యుల వంటి వారు కేరళ రాష్ట్రాన్ని తన అద్భుతమైన పరిపాలనతో చరిత్రలో లేని విధంగా రెండవసారి కూడా సిపిఎం పార్టీని విజయ తీరాల వైపు చేర్చి భారతదేశంలోనే అత్యంత సీనియర్గా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు కేరళ ముఖ్యమంత్రి గారు శ్రీ విజయన్ గారిని ప్రసంగించవలసిందిగా మనందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. Dear sisters and brothers, this Mammoth rally is being held at a time when the basic tenets of our constitution are facing a series of threats from the people who are at the helm of affairs at the center. At the outset, I congratulate the Chief Minister of Telangana for taking the initiative to have this sort of a people's movement and to involve the like-minded CMs and leaders of various states in this great endeavor, meant for the future of the people of this country. On this very same day,
a newly built collectorate for the district of Kamam, and the second phase of Kandivalak, the Universal Eye Screening Program, organized by the state government of Telangana, have been inaugurated. This needs special mention because through them, at one stroke itself, the state government is improving governance as well as public services so as to better the lives of the people of Telangana. Let me state that Kerala and its people are with the state government of Telangana in all their pro-people initiatives. I have come to understand that decentralization of governance has been a hallmark of KCR Garu's administration. During the tenure of his government, collectorates have become state-of-the-art integrated district office complexes. All district departments are co-located in them for the convenience of people. And as far as the Kandivalak program goes, no such mass eye testing program has been conducted in the history of our country. Kandivalak means light for the eyes, or a torchlight showing the path. Today, with this pub meeting, we are showing the path forward for the nation. It is a matter of great pride to once again be here in Telangana, the land of people's struggles. It is the heroic struggle of the peasants of Telangana in the late 1940s, which placed the issue of land reforms on the agenda of the country. Several such people's struggles taking up diverse issues were waged as part of our glorious national movement. It is subsequent to centuries-long such struggles that our country won its freedom from the colonizers. However, today we have a peculiar situation in which a political formation that was not part of our national freedom struggle is in power in the country. The followers of those who tendered unconditional apologies to the colonizers and promised to serve the imperial crown are at the helm of affairs today. They have been and remain antagonistic to the values of our anti-colonial struggle. Ideas such as secularism, democracy, federal structure, social justice, and equality were championed through it, and subsequently they were included in India's constitution so as to uphold the values championed by our freedom struggle. Since those in power now were not part of our collective struggles then, they do not know the values on which India has been built as a sovereign democratic republic. So they seek to alter the basic structures on which our modern nation has been built, even as they call for celebrations such as Azadi Ka Amrit Mahotsav to commemorate the 75th anniversary of India's independence. Amidst the glam and glitter of these celebrations, they seek to undo the very foundations of our country, our democracy, and our constitution. Our constitution starts with the preamble in which we have enshrined the basic values that we uphold as Indians: sovereign, socialist, secular, democratic, republic, justice, liberty, equality, and fraternity. By signing various international defense agreements, they go against the concept of sovereignty. By allowing the concentration of wealth through consistent appeasement of corporates, they go against the concept of socialism. By seeking to replace parliamentary democracy with presidential form of governance, they go against the concept of democracy. By enacting laws which divide the people on communal lines, as case of the Citizenship Amendment Act, they thwart the concept of secularism.
After the preamble comes part 1, in which we define India. It states, India, that is Bharat, shall be a union of states. The states are the basic units of India, our country. It is the union of states that creates India, our country. That is why India has a federal structure. Yet those in power think that we are a unitary state. We need to remember that their predecessors had promised to declare India as a unitary state in their manifesto published in the run-up the fourth general election held in India in 1967. The union government is consciously trying to destroy the country's federal structure. Repeatedly, laws are being enacted by the parliament on subjects in the state list in the constitution, be it law and order, agriculture, cooperation, power, or so on. Bills that infringe upon the rights of the states are enacted into laws, even without seeking the opinion of state governments. Even while entering into international agreements that affect the states, the union government does not inform state governments, let alone seek their consent. Slogans such as one nation, one tax, one nation, one uniform, one nation, one election are all attacks on federal structure. When states try to mobilize resources through additional alternative sources, the union intervenes and sabotages such moves. On the one hand, the right to avail loan is curbed, and on the other, the additional resources are sealed. Along with this, the funds that are made available to the state by the Constitution too are denied. Such attacks are most acute in the states that are ruled by governments that are opposed to the BJP-RSS combine ruling the union. We are seeing it in Telangana as well as in Kerala. Attacks against the states' rights and powers are being carried out even by politically misusing the office of governor. Widespread efforts are on to take control of the higher education sector to the governors in their capacity as chancellors. Assent to legislations that have been enacted by the state legislatures are being withheld. Such affronts on the supremacy of state legislatures weaken not just our federal structure, but even our democracy too. Democracy should be protected if the values that we fought for are to be secured. We do not have any option but to resist these moves more united. The weakening of our parliamentary democracy is evident in the way in which our parliamentary norms and precedents are being bulldozed. Bills are being passed without adequate discussions or calling for division in parliament and weakens parliamentary democracy. All ethics and norms of democracy are being violated. Governments that have come to power in the states by winning a majority in the assembly elections are being toppled through horse trading. Such unethical efforts to form governments in the states weaken the very foundations of our democracy, which is based on a multi-party system. Such a multi-party system is essential if we are to preserve and promote our diversities while remaining united as one. Unity in diversity is the most cherished of India's ideals. It is what has defined us as a nation right from the days of our freedom struggle. India's varied languages are the expressions of our diversities. Our mother tongues are part of our cultural identities. However, efforts are on to portray Hindi as the national language while sidelining all our native languages, be it Telugu or Tamil or Kannada or Malayalam or Bengali or Odia or Assamese or Punjabi or Urdu or Gujarati
for Kashmiri, and so on. Imposing Hindi by doing away with our mother tongues will affect the integrity of the nation. Even the independence of our judiciary is being attacked. The statement of the 2.2% to 0.8% infrastructure sector has declined from the statement of the law minister to the effect that the union government should have a decisive say in the appointment of judges goes to prove that the BJP government is hell bent on destroying judicial autonomy and to subvert the judiciary into a nominated body of the union government. The Chief Justice himself has resisted the move, and it is commendable that the judiciary in general and the Supreme Court in particular have taken a firm stand, keeping the spirit of the independence of judiciary high. Not merely members of the union cabinet, but even the nominees are trying to meddle with the autonomy of the judiciary. Last week, the Vice President attacked the Supreme Court for striking down the NJAC Act of 2015. He even went on to say that he does not agree with the restriction imposed by the Supreme Court, which ensures that the Parliament cannot amend the basic structure of the Constitution. It is rather unfortunate that even the highest office, such as the Vice President, are making certain remarks that go against the Constitution and its spirit. India's identity as a democratic and secular country was molded in the fire of our anti-colonial struggle. The concept of India that is inclusive of different languages and cultures emerged during our national movement. Right now, these very characteristics of India are under a grave threat. The threat is posed by the present generation of those who were sycophants of the empire but betrayers of our struggles. It was those betrayers who murdered the father of our nation. Gandhiji, a practicing Hindu, was killed by the proponents of Hindutva. That is ample proof that Hindutva is not the same as or even related to Hinduism. The religion resorting to Hindutva efforts are on to create communal polarization in the country. By creating polarization, a last-ditch effort is being made to diffuse the public anger against the misplaced policies of the union government. The fallout of such anti-people policies are there all around us. Public sector enterprises, which are the wealth of the nation, are being sold off. In the last budget alone, rupees 65,000 crores was sought to be raised through their sale. They say that they do not have money to provide relief to the ordinary people, but they have written off corporate loans to the tune of rupees 11 lakh crores in the last 5 years alone. This amount would have sufficed to ensure food security to the entire people of the nation. The MGNREGS envisaged by the left as a scheme to aid the rural population in the distress is being scuttled. Allocation for it and work days are under it are repeatedly being cut down. The country's development is in doldrums. Figures denote that DGP growth has declined from 7.4% to 4.7%. Industrial growth has plummeted from 2.2% to 0.8%. Infrastructure sector has declined from 19.4% to 9.8%.
With regard to foreign exchange reserves too, the country is headed for trouble. Our forex reserves have shrunk from 642.2 billion in 2021 to 528.37 billion US dollar last October. The constant rise of petroleum prices has pushed the people's lives into misery. All this made life extremely difficult for the common man. There is a sharp increase in hunger and poverty. In the global hunger index, we are 107th among 121 nations around the world. 80% of the people pushed into poverty because of COVID are in India. Imposition of GST on essential articles has spiked price rise. Last year, India's wholesale inflation has touched a 3-decade high. Price rise is as high as 39%. Even amidst such dire circumstances, welfare measures for the poor are being denied. Atrocities are being committed against minorities, women, SCs, and STs. The idea of equality is given a go-by. Laws such as CAA, which seeks to alter our secular polity into a religious state, are being introduced. The main issues of the ordinary and the poor are related to their livelihoods. To create better living conditions, we need to forge the unity of the ordinary and the poor. People's unity has to emerge against the communal agenda that seeks to divide us. It is our duty to resist the backward march of our nation. As far as Kerala goes, we are resisting both communalism and neoliberalism, which are pushing our people into miseries. We are ensuring development and welfare in a communal tension-free atmosphere so that our people can enjoy the fruits of progress and lead peaceful lives. I hope that today in Khammam, the land of people's resistances, we will have the beginning of a new resistance, a resistance to secure the ideals that we fought for in our freedom struggle, a resistance to protect our secularism, our democracy, our constitution, and thereby our nation. I conclude by once again extending greetings to all of you gathered here. Thank you. ధన్యవాదాలు. సౌండ్ ఎక్కువ చేయవా బాబు? ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు వద్దా నువ్వు కూర్చో. విజయన్ గారు కేరళలో ఒక అతి ముఖ్యమైనటువంటి ఫంక్షన్ను వారు అటెండ్ చేయాల్సింది. ఇప్పుడు త్రివేంద్రం వరకు వెళ్ళి వారికి ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కొద్దిగా ఓపిక అవసరం మనకు. హిందీ ఇంగ్లీష్ ఉపన్యాసాలు కూడా వినడం మనం నేర్చుకోవాలా. ఇప్పుడు విజయన్ గారిని మనం సాదరపూర్వకంగా సత్కరించి పంపడం మన బాధ్యత కాబట్టి వారిని ఇప్పుడు సాగనంపాలి. కాబట్టి మనందరి పక్షాన నేను మీ అందరి చప్పట్ల మధ్య వారికి సన్మానించి సత్కరించి మన జ్ఞాపకనిచ్చి పంపిద్దాం. ఇప్పుడు మనము ఎర్ర జెండా నాయకుల ఉపన్యాసం విన్నాం. ఎర్ర టోపీ పెట్టుకునేటువంటి పార్టీ
భారతదేశంలోనే చాలా పెద్ద రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు ప్రతిపక్ష నాయకునిగా పనిచేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు మన తెలంగాణకు అత్యంత ఆప్త మిత్రులు ఆత్మీయ మిత్రులు గౌరవనీయులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు తమ సందేశాన్ని ఇస్తారు. हमारे मंच पर आपके सबसे प्रिय नेता और यहाँ के मुख्यमंत्री आदरणीय के चंद्रशेखर राव जी, मंच पर उपस्थित दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी, पंजाब के मुख्यमंत्री श्री भगवत मान जी, सीपीआई के जनरल सेक्रेटरी आदरणीय डी राजा जी और मंच पर उपस्थित सभी बीआरएस पार्टी के सभी वरिष्ठ नेता, यहाँ पर इस सभा में उपस्थित बीआरएस पार्टी के संगठन के सभी पदाधिकारी, मिनिस्टर्स, सांसद, विधायक, सभी नेता और बड़ी संख्या में, जहां तक मैं देख सकता हूं मुझे लोग ही लोग दिखाई दे रहे हैं, सर दिखाई दे रहे हैं। मैं अगर बाईं तरफ देखता हूं मुझे लोग ही लोग दिखाई दे रहे हैं, सर दिख रहे हैं। दाईं तरफ देखता हूं तो सर दिखाई दे रहे हैं। और मैं जब सामने देखता हूं, जहां तक देख सकता हूं वहां तक मुझे लोग दिखाई दे रहे हैं। मैं इस ऐतिहासिक धरती पर, खम्मम की ऐतिहासिक धरती पर, मैं आदरणीय के सीआर साहब का बहुत बहुत धन्यवाद और आभार प्रकट करता हूं कि यहां पर इतनी बड़ी संख्या में आपने बुला करके पूरे देश को संदेश देने का किया है। आज सुबह लगातार हम लोग काम देख रहे हैं। मैं सामने जहां पर बिल्डिंग में हम लोग बैठे थे, ये इंटीग्रेटेड जो ऑफिस बनी है, कॉम्प्लेक्स बना है, एक ये उदाहरण है सरकारों के लिए कि एक जगह कैसे अधिकारी बैठ सकते हैं और जनता को तकलीफ और परेशानी नहीं होगी, एक ही जगह पर समस्या का समाधान हो जाएगा। ये खम्मम वो धरती है जिसने हमेशा इतिहास बनाने का काम किया है। यहां के लोग ने बड़ी से बड़ी हुकूमत रही होंगी, ताकतें रही होंगी, उनके खिलाफ अपनी आवाज उठाने का काम किया है। यहां के किसान, यहां के नौजवान, अगर किसान कभी इकट्ठे हुए हैं और अपनी आवाज को बुलंद करना पड़ा होगा तो यहां के किसान इकट्ठे होकर के अपनी आवाज बुलंद करके उस समय की हुकूमत को हिला के रख दिया। मुझे उम्मीद है कि आने वाले समय में जो हालात हैं देश के, जिन परिस्थितियों से हम लोग गुजर रहे हैं, जहां भारत सरकार और खासकर भारतीय जनता पार्टी, जिसकी सरकार दिल्ली में है, एक एक सरकारें जो चुनी हुई उनको परेशान कर रही है। चाहे वो आपकी सरकार हो और चाहे आपके बीआरएस की पार्टी की सरकार हो, जो सहयोग और जो मदद और जो लोकतंत्र में सम्मान मिलना चाहिए वो सरकार सम्मान नहीं दे पा रही है। समय समय पर रुकावट कैसे पैदा हो, नेताओं को कैसे परेशान किया जाए, उनके खिलाफ क्या साजिश की जाए, उनके विपक्ष के लोग जो उनके सामने खड़े होकर के सवाल पूछते हैं, उनको किस षड्यंत्र से उनको दबाया जाए,